నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని కూడి వచ్చిన మా అందరికీ తండ్రి నాయన నీ దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు. వందనం తండ్రి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చదువు. యెహోవా దూత వచ్చి అభియోజుడైన యోవాషునకు కలిగిన పురలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యోనీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండుని ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యోనీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యోనీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబాలలో నేను గనిష్ఠుడినై ఉన్నానని అతనితో చెప్పెను. అందుకు యెహోవా, అయినానేమి, నేను నీకు తోడయ్యుందును గనుక మనుష్యుని హతము చేసినట్లును మిద్యోనీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను ఈ ఎద్దుకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టి వరకు ఎక్కడి నుండి ఎల్లకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడనే ఉండేదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసము గంపలో ఉంచి అది వండిన నీళ్ళను కుండలో పోసి ఆయన కొరకు
ఆ మస్తకి వృక్షము కిందకి దాన్ని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పంకములు భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. చాలు సహోదరు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులయ్యారు. దేవుని దృష్టికి దోషులయ్యారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం చదువుతుంటే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతుంటే అర్థమవలసిన విషయం ఏంటంటే, దేవుడు వారిని తీసుకొచ్చి వాగ్దాన ప్రదేశంలో పెట్టాడు, వాగ్దాన దేశంలో పెట్టాడు. వాగ్దాన దేశం అంటే అక్కడ నివసిస్తున్న ప్రజలందరినీ వెళ్ళగొట్టి వాళ్ళందరినీ చెదరగొట్టి ఇంకా కొంతమంది నశింపజేసి దేవుడు వారికి ఇచ్చిన దేశం. ఆ దేశానికి వాళ్ళే హక్కుదారు. ఆ దేశానికే వాళ్ళే హక్కుదారు. వాళ్ళు నివసిస్తున్న భూమి వారిది. వారు కట్టుకున్న ఇండ్లు వారివి. ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇల్లు మీవేనా? అది కొన్నాడు మీవేనా? మీరు సొంతంగా దుడ్డు పండిస్తున్న పొలాలు మీవేనా? అలాగే ఇశ్రాయేలీల కంట భూమి లేదు, ఇల్లు లేవు, వేరే దేశంలో బానిసలు, వేరే దేశంలో బానిసలు. అలాంటి వారిని దేవుడు వచ్చి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడంటే సొంతంగా భూములు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు. వాళ్ళకు ఒక నివాసపురం ఏర్పరిచి వారికి బతకడానికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాడు. అన్ని సౌకర్యాలను సమకూర్చి పెడితే ఇశ్రాయేలీయులు అంట 6వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎన్ని సంవత్సరాలు అంట? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించారు. ఇంకా ఇదే న్యాయాధిపతులు 1వ అధ్యాయం కోసం న్యాయాధిపతులు 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలెను ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారి మీ పక్కలకు శోధములుగా నుందురు, వారి దేవతలను మీకు ఉరిగా నుండునని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు
ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బొకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. చాలు. దేవుడు ఏం చెప్పాడంటే, మీకు ఆ దేశాన్ని ఇస్తున్నాను, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, కానీ మీకు ఒక పరీక్ష. ఏంటి ఆ పరీక్ష అంటే, నేను ఏ దేశంలో నుంచి ఆ ప్రజలను వెళ్ళగొట్టానో ఆ దేశ ప్రజలతో మీరు నిబంధన చేసుకోకూడదు, వారితో మీరు నిబంధన చేయకూడదు, అంతే, ఫ్రెండ్షిప్ చేయకూడదు, స్నేహము చేయకూడదు. రెండోది ఏంటంటే, వారు అనుసరించే పద్ధతులను మీరు అంత మాత్రము అనుసరించకూడదు, వాటి జోలికి పోకూడదు, వాటిని మీరు మీ హృదయంలోనికి మీ మనసుల్లోనికి తెచ్చుకొనకూడదు అని దేవుడు ఒక నిబంధన చేశాడు మొదట్లో. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే, దేవుడు ఏదైతే చేయకూడదు అన్నాడో దాన్నే చేశారు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులకు వస్తున్న బలహీనతలు, ఇబ్బందులు, అనారోగ్యాలకి కారణం ఏంటంటారు? శరీర సంబంధమైన అనారోగ్యాలకి, బలహీనతల కారణం ఏంటంటే, ఏ పని అయితే దేవుడు చేయకూడదని చెప్పాడో దాన్నే చేశారు ఇశ్రాయేలు. ఏవైతే దేవుడు చేయకూడదని విశ్వాసులకు వాక్య గ్రంథంలో దేవుడు చెప్పాడో దాన్నే విశ్వాసులమైన మనం కూడా చేస్తున్నాం. సైతానికి చోటు ఇవ్వద్దు అనేసి దేవుడు చెప్పాడు. సైతానికి చోటు ఇవ్వద్దు, సైతాన్ యొక్క ఉచ్చుల్లో, వాటి యొక్క తలంపుల్లో, వారి యొక్క ఆలోచనలో పడొద్దు అని దేవుడు చెప్పాడు. మనం చాలాసార్లు సైతానికి చోటు ఇవ్వడం వల్ల వాని యొక్క మాటల్లో, వాని యొక్క తలంపుల్లో, వాని యొక్క ఆలోచనలో పడిపోవడం వల్ల, అంటే అందరికి కాదు కానీ చాలా మందికి, కొంతమందికి ఖచ్చితంగా బలహీనతలు రావడం జరుగుతుంది. దేవుడు మనకు ఒక మంచి నివాసపురం ఇచ్చాడు, మంచి యొక్క సొంత గృహాలను ఇచ్చాడు, పండించుకోవడానికి, ఉండడానికి సౌకర్యాలను దేవుడు కల్పించాడు. అలాగే చేతులతో కష్టజీతం చేసి పని చేయడానికి శక్తిని కూడా ఇచ్చాడు. కానీ మనకు అది సరిపోదు, వారిని మనకి సంతోషం ఇవ్వడం లేదు, అది మనకి ఆనందము ఇవ్వడం లేదు. దేవుడు ఏమైతే చేయొద్దు అంటున్నాడో దాన్నే మనము చేయడానికి ఇష్టపడుతున్నాం, దాన్నే మన హృదయంలోనికి, మన ఆలోచనలోనికి తెచ్చుకుంటున్నాం. దేవునికి విరోధమైన తలంపులు తలంచినప్పుడల్లా, దేవునికి విరోధమైన ఆలోచనలు ఆలోచించినప్పుడల్లా ఒక మొట్టికాయ వేస్తాడు, వేస్తాడు. ఏదో ఒక బలహీనత నీ జీవితంలోనికి తీసుకొస్తాడు, ఏదో ఒక ముళ్ళు నీకు పక్కలో పొడిచినట్లు, బండిలో పొడిచినట్లు తీసుకొని వస్తాడు. ఈ దినాన్న నీకు పక్కలో బల్యంలో ఉన్న ముళ్ళు ఏంటి? దేని కారణం చేత అది వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ ముళ్ళు? ఎందుకు వచ్చింది ఆ బల్యం పోటు? నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు, ముందుకు కొనసాగలేకపోతున్నావు, నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నావు. దానికి కారణమైన ముళ్ళు ఏది? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను దాన్ని తీసేయను, అది ఒక ముళ్ళులా మీ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే నేను ఏది చేయకూడదని మీకు చెప్పానో దాన్ని మీరు చేస్తున్నారు, దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. కాబట్టి మీకు ముళ్ళేంటి? అబద్ధమనే ఒక ధోరణితో కొంతమంది వెళ్తున్నారు, విశ్వాసంలో సడలిపోయి బలహీనతో వెళ్తున్నారు. ఏంటి? ఇక్కడ గిద్యోను ఒక గానుగు చాటున, ఎవరు చూడకూడదు, మరుగైన స్థలాల్లో
తన పండించిన పంట దొల్లగొట్టుకుంటున్నాడు. తన భూమి తంది, కళ్ళము తంది, పంట తంది, ఆ పండించిన పంటను మాత్రం తీసుకొచ్చి ఇప్పుడున్న అధికారులు కనబడకుండా చాటున దాన్ని దొల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి. దానికి కారణం ఏంటి? వాళ్ళు చేసిన యొక్క అవిధేయత, వాళ్ళు చేసిన యొక్క పాపము, వారు తిరుగుబాటు చేసిన క్రియలను బట్టి దేవుడు వారికి 7 సంవత్సరాలు కరువుకు అప్పగించారు. 7 సంవత్సరాలు వాడిని శిక్షించడానికి అప్పగించాడు మిద్యానీయుల చేత. 7 సంవత్సరాలు దేవుడు వారిని అప్పగించను అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు కలిగి ఉన్న బలహీనతలు, ఇప్పుడు కలిగి ఉన్న అనారోగ్యానికి, ఇప్పుడు కలిగి ఉన్న ముందుకి విశ్వాసంలో సాగలేకపోతున్న మనకి ఏ బలహీనత అడ్డంగా ఉంది? దానికి కారణం ఏంటి? ఒకసారి అయినా ఆలోచించారా? ఇప్పుడు నీకు సమాధానం లేదు, ఇప్పుడు సంతోషం లేదు, ఒక అనారోగ్యం వెంటాడుతుంది, ఒక బలహీనత వెంటాడుతుంది, ఒక జీవితం వెంటాడుతుంది. నిన్ను వెంటాడుతున్నది ఏమిటి? నీ పక్కలో ఒక బల్లి మీద ఒక ముళ్ళులా ఉన్నది ఏమిటి? పదమూడవ వచనం చదివితే, 6వ అధ్యాయం 13వ వచనం, గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండి నీ ఎడల ఇదంతయు మాకేలా సంభవించును. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయనో. చాలు. దేవుడు ఆ కార్యాలు చేశాడు, ఈ కార్యాలు చేశాడు, దేవుడు 10 అద్భుతాలు చేశాడు అని మా పితరులకు చెప్పి ఆ బానిస సంఖ్యల్లో తెంపి ఇనుప సంఖ్యలు లాంటి ఐగుప్తు కొలుములో నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మేము నివసిస్తున్న ఈ ప్రదేశము మాకు ఇచ్చాడు అని మా పితరులు మాతో చెప్పారు. కానీ అవన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు మేము పండించుకున్న పంటని మాత్రం చాటుగా దొల్లగొట్టుకొని మా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు వచ్చాయి. దానికి కారణం ఏంటని గిద్యోను తిరిగి అడుగుతున్నాడు. దేవుడు అట్టి కార్యాలు చేశాడని మా పెద్దలు మాతో చెప్పారు. అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు అనేసి గిద్యోను చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. మీకు అనిపించిందో లేదు కానీ నాకు మాత్రం చాలాసార్లు అనిపించింది. దేవుడు ఏమయ్యాను, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఇంకా మా జీవితం అంతయో ఇలాగే కొనసాగుతుంది. ఇంకా ఎలాంటి ఏడుపు, ఎలాంటి నిష్ఠూర్పులే, ఇలాంటి వేదన, ఇలాంటి బాధ అని నాకైతే చాలాసార్లు అనిపించింది. పద్నాలుగవ వచనం చదివితే, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము, నిన్ను పంపిన వాడిని నేనే అని చెప్పగా, చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబం మనసే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను గనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పును. చాలు. దేవుడు అంటే అతని తట్టు తిరిగాడంట. ఈరోజు దేవుడు మన తట్టు తిరిగి, మన వైపుకు తిరిగి, నీ వైపు తిరిగి దేవుడు చెప్తున్నాడు, నీవు బలము తెచ్చుకో, నీవు బలము పూనుకో. ఎక్కడ నీవు బలహీనురాలు అయ్యావో, ఎక్కడ నీవు బలహీనుడు అయ్యావో ఆ స్థలంలో మరలా నీవు బలము తెచ్చుకో. అసలు నీ బలహీనత కారణం ఏంటో నీవు మొదట గుర్తెరుగు. ఎక్కడ నీవు బలహీనుడు అయ్యావో, ఎక్కడ నువ్వు బలహీనురాలు అయ్యావో మొదట నీవు
గుర్తెరుగు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే రండి మన వివాదము తీర్చుకుందాం, మన వివాదము తీర్చుకుందాం. దేవుడు చెప్తున్నాడు అంటే రండి మన వివాదము తీర్చుకుందాం. ఏంటి ఆ వివాదము? యెషయా 1వ అధ్యాయం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపము రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. చాలను. రండి మన వివాదము తీర్చుకుందాం. ఈ దినం నీకు కలిగి ఉన్న బలహీనత ఏంటి? నీకు కలిగి ఉన్న అనారోగ్యం ఏంటి? నీ కలిగి ఉన్న బాధ ఏంటి? నీ కలిగి ఉన్న చింత ఏంటి? నీ కలిగి ఉన్న వేదన ఏంటి? దిగులు ఏంటి? రండి మన వివాదము తీర్చుకుందామని దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆ వివాదం ఉందో నీవే దినాలు దేవుని సన్నిధిలో చెప్పాలి. దేవునికి నీకు కలిగి ఉన్న వివాదం ఏంటి? దేవుడు నీ పక్షం తిరిగి బలము తెచ్చుకోమని నీతో చెప్తున్నాడు. నీకు కలిగి ఉన్న వివాదం ఏంటి? మనకు కలిగి ఉన్న వివాదం ఏంటి? దేవునికి విరోధమైన భావాలు, దేవునికి విరోధమైన తలంపులు, దేవునికి విరోధమైన పనులు ఏమైనా ఉంటే ఇదన్నా తీర్చుకోవడానికి ఒక ఉజ్జీవ కోటాలు. గడిచిన సంవత్సరంలో, గడిచిన నెలలో మనము దేవునికి విరోధమైన ఏమి చేసినా ఆ వివాదాన్ని తీర్చుకోవడానికి ఈ ఉజ్జీవ కోటాలు. ఈ ఉజ్జీవ కోటాలు ఎందుకంటే మన వివాదాలు, దేవునితో మనకు ఉన్న వివాదము తీర్చుకోవడానికి, దాన్ని పరిష్కరించుకోవడానికి, దాన్ని సరిచేసుకోవడానికి. గిద్యోను చెప్తున్నాడు, అయ్యా నీవు బలము తెచ్చుకో, నీవు పోరాడు, నీవు నిలవబడు. ఒక్క మనిషిని జయించినట్లు, ఒక్క మనిషిని హతము చేసినట్లు, ఒక్క మనిషిని గెలిచినట్లు ఆ మిద్యానీయులందరినీ నీ చేతికి అప్పగిస్తాను. నీ కలిగి ఉన్న ఏ సమస్య అయినా, ఎన్ని సమస్యలైనా, అవి తీరనివైనా నేను ఒక్కసారి జయమునిస్తాను. కాకపోతే ముందు మన వివాదాన్ని, నీకు నాకు కలిగి ఉన్న అడ్డుని తొలగించుకుందాం. నీ పక్షాన నేను పోరాడతాను, నీ పక్షాన నీకు నేను జయాన్ని ఇస్తాను. కానీ ఆ వివాదం ఏంటి? ఆ వివాదం మనము ముందు సరి చేసుకోవాలి. నీకు నాకు దూరం చేస్తున్నా, ఎడం పెడుతున్నా, నీ ప్రార్థన వినబడకుండా అడ్డుపడుతున్నా ఆ ఒక వివాదం ఏముందో ఆ వివాదాన్ని సరి చేసుకుందాం అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎటువంటి తలంపులు తలంచిన, ఎటువంటి ఆలోచనలు ఆలోచించినా, ఎటువంటి చెడు చూపులు చూసిన, ఎటువంటి చెడు తలంపులు తలంచిన ఆ ఉన్న వివాదము, దేవునికి మనకు కలిగి ఉన్న వివాదము, సెల్ ఫోన్లో కావచ్చు, లేకపోతే టీవీలో కావచ్చు, లేకపోతే మన ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా కలుగుతున్న బయట మనుషుల ద్వారా వచ్చిన సమస్యలు కావచ్చు, వివాదము కావచ్చు, ఏదేమైనా దాన్ని తీర్చుకుందాం రండి అని దేవుడు చెప్తున్నాడు. నీవు బలము తెచ్చుకో, ఒక్క మనిషిని జయించినట్లు నేను నీ కలిగి ఉన్న సమస్యలందరినీ, ఎంతమంది మిద్యానీయులు ఉన్నారో, ఎన్ని శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయో, ఎన్ని నీకు అడ్డుబండగా ఉన్న సమస్యలు ఉన్నాయో, వాటన్నిటినీ నేను జయము నీకు ఇస్తాను, వాటన్నిటిలో నీకు జయమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాం. అక్కడ గిద్యోను ఇంకా చెప్తున్నాడు, నా కుటుంబం ఇశ్రాయేలీయుల అందరిలో చివరి స్థానం, ఇశ్రాయేలీయుల అందరిలో
చివరి స్థానము. నేను నా తండ్రి ఇంటి వారిలో నేను ఎన్నిక లేని వాడిని, గరిష్ఠుణ్ణి. నేను ఏమి చేయగలను? నేను ఎలా చేయగలను? నా మాట ఎవరు వినరు, నన్ను ఎవరు నమ్మరు, నా బలము సరిపోదు, నా శక్తి సరిపోదు, నా కుటుంబము పేరు లేనిది, పలుకుబడి లేనిది, నేను అనుభవాన్ని కాదు, లేదా జ్ఞానం లేని వాడిని, చదువు లేని వాడిని, జ్ఞానం లేని వారిని, జ్ఞానం లేని స్త్రీని, చదువు లేని వారిని నేనేం చేయగలను అని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు మన తట్టు తిరిగి ఉన్నాడు. దేవుడు గిద్యోను తట్టు తిరిగినట్లు దేవుడు మన తట్టు తిరిగి ఉన్నాడు. మనం బలం తెచ్చుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షాన కార్యము చేస్తాడు. మనం బలము తెచ్చుకోకుండా అలాగే ఉండిపోతే మన బలహీనతలు అలాగే ఉండిపోతాయి. దేవుడు గిద్యోనుతో చెప్తున్నాడు, అతని పక్షం తిరిగి నేను నీ పక్షం ఉన్నాను, నేను నీ వైపే ఉన్నాను, కాబట్టి నీవు బలము తెచ్చుకో. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అదే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు, జయమే నాశ అదే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించునే, నా జీవితం పరిమళించునే. జయించిన దేవుడు సిలువ మరణాన్ని జయించాడు. సమాధిలో నుండి గెలిచి మరణపు ముళ్ళను విరిచాడు. ఈరోజు మనకు అడ్డుపాటుగా ఉన్న, అడ్డు బల్యాలుగా ఉన్న, అడ్డు ముళ్ళులుగా ఉన్న ఎటువంటిదైన దేవుడు మన పక్షాల నుండి తీసివేస్తాడు, మన పక్షాల నుండి తొలగిస్తాడు. అవి చేయాలంటే దేవుడు మనకి మధ్య ఉన్న వివాదం ఏంటి, దేవునికి మనకి ఉన్న అడ్డుబండ ఏంటి, అడ్డుగోడ ఏంటి, దాన్ని మనము తీర్చుకుంటే, దాన్ని మనము సరి చేసుకుంటే, దాన్ని మనము ఒప్పుకుంటే దేవుడు మన పక్షాన నిలబడతాడు. అదే మన చివరి వారమైనా, ఎన్నిక లేని వారమైనా, పేరు లేని వారమైనా, బలము లేని వారమైనా, డబ్బు లేని వారమైనా, భూమి లేని వారమైనా, ఇల్లు లేని వారమైనా దేవుడు మన పక్షాల నుండి కార్యము చేస్తాడు. దేవుడు మనకి తోడై ఉంటాడు. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం చదువు. వీరు గోనె పట్ట కట్టుకున్న వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనివి, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షణయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అశూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రక్షకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న మాటలను బట్టి ఆయన అశూరు రాజును గద్దించునేమో. కాబట్టి
నిలిచిన శేషము కొరకు నీవు ఎచ్చుగా ప్రార్థన చేయము. చాలు. ఇక్కడ హిజ్కియాకు ఒక సమస్య వచ్చింది. హిజ్కియా ఎవరంటే యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి సమస్య రావడం. రాజుకి సమస్య రావడం అది మామూలు సమస్య కాదు. తన వస్త్రాలను చింపుకొని తను బాధపడి ఏడ్చేటంత సమస్య. తన వస్త్రాలను వేసుకున్న బట్టలను చింపుకొని ఏడ్చేటంత సమస్య. సింహాసనం పైన ఉన్న రాజు చూస్తుండగానే ఒక ఇద్దరు మనుషులు వచ్చారట. ఒక దూతలు వచ్చి ఒక వర్తమానం తీసుకొని వచ్చారు. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా లేస్తానా వేసుకున్న వస్త్రాలను చింపుకున్నాడు. అటువంటి సమస్య వచ్చిందన్న. ఏంటంటే సన్హెరీబైన రాజు ఒకవైపు నుంచి రాజ్యాలన్నింటినీ జయించుకుంటూ వస్తూ ఇతని మీద పడింది. ఈ దేశం మీద పడింది, యూదా దేశం మీద పడింది అతని కన్ను. యూదా దేశం మీద పడగానే ఎలాగైనా సరే ఈ దేశాన్ని నేను ఆక్రమించుకోవాలి, నేను సొంతం చేసుకోవాలి. చాలా మంది దుర్మార్గులు కూడా ఇలాగే ఆలోచిస్తారు కదా. చాలా మంది ఎలాగైనా ఈమెని దక్కించుకోవాలి, ఎలాగైనా ఈమెని సొంతం చేసుకోవాలి, ఎలాగైనా ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటారు. అలాగే ఈ యొక్క సన్హెరీబు అంట ఒకవైపు నుంచి రాజ్యాలను జయించుకుంటూ యెహోవా కాపాడుతున్న, యెహోవా నడిపిస్తున్న ఈ దేశం మీదకి అతని చూపు పడింది. నా చేతుల నుండి ఎవరూ తప్పించలేరు. వారి వారి దేవతలు వారి దేశాన్ని కాపాడలేదు. మీ దేవుడే పాటువాడు, మీ దేవుడు తప్పిస్తాడా? యెహోవా మాటలు విని లేదా హిజ్కియా మాటలు విని మీరు మోసపోవద్దు అని సన్హెరీబు ఒక కౌరు పంపాడు. ఆ కౌరు వినగానే రాజు తన వస్త్రాలను చింపుకొని అంటున్నాడు, ఈ దినము శ్రమయు వేదనయు దుఃఖము కలిగే దినము. శ్రమ వేదన దుఃఖము కలిగే దినము కాబట్టి నిలిచి ఉన్న శ్రేష్టము కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. చాలా బలం ఉండేది ఒకప్పుడు. చాలా మంది విశ్వాసులు ఉండేవారు, ఇప్పుడు తగ్గిపోయారు. చాలా సపోర్ట్ ఉండేది, ఇప్పుడు లేదు. మనకు అండగా ఉంటారనే వాళ్ళు మనల్ని మోసం చేశారు. మనకు తోడుగా ఉంటారనే వాళ్ళు మనల్ని మోసం చేశారు, మనల్ని విడిచిపెట్టేశారు. కాబట్టి నిలిచి ఉన్న సంఘం కొరకు, నిలిచి ఉన్న సభ్యుల కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము. ఎందుకు హెచ్చుగా ప్రార్థన చేయమని హిజ్కియా చెప్తున్నాడు? ఒక స్త్రీ ప్రెగ్నెంట్, ప్రసవ దినములు సమీపించాయి. లేదు ఈరోజు రేపు 2 రోజులు పోతే ఆమె డెలివరీ అవుతుంది అనుకున్నారు, కానీ కాలేదు. డెలివరీ సమయం దాటిపోయింది కానీ డెలివరీ అవ్వలేదు. డెలివరీ కాలేదు. అసలు పురిటినొప్పులు వస్తున్నాయి కానీ డెలివరీ అవ్వడానికి శక్తి లేదు. ఈ మాట అక్కడే రాయబడింది. ఏంటి అంటే 4వ వచనం, శిక్షయు దోషనియు కలుగు దినము పిల్లలు పుట్టవచ్చి గాని కనుటకు శక్తి చాలదు. అసలు సమయం దాటిపోతుంది, డెలివరీ సమయం కానీ కనడానికి శక్తి చాలదు. మళ్ళీ చాలా మందికి సమయం దాటిపోతుంది కానీ ఇంకా ఆత్మీయమైన ఫలాలు ఫలించడానికి ఏమాత్రం కూడా మన అర్హులము కాదు. నేనైతే ఎంతవరకు ఒక ఆత్మీయమైన ఫలాన్ని కూడా ఫలించలేదు. నేను నిజంగా చెప్తున్నా. సమయం దాటిపోతుంది కానీ
ఒక ఆత్మీయమైన ఫలాన్ని ఫలించడానికి మళ్ళీ ఏ ఫలాలు కూడా కనిపించడం లేదు. ఎంతగా దేవుడిచ్చిన మన ఆరోగ్యము, దేవుడిచ్చిన మన ఆస్తి, దేవుడిచ్చిన మన ఇల్లు, దేవుడిచ్చిన మన శరీరము, దేవుడిచ్చిన మన జీవితము వ్యర్థంగానే గడుపుతున్నాం, కానీ ఫలాలు మాత్రము చూస్తే దేవుడు చూడవస్తే కనిపించడం లేదు. దేవుడిచ్చిన మన కుటుంబంతో మనమే కాలక్షేపం చేసుకుంటున్నాం, కానీ సమయం గట్టించిపోతుంది, కానీ ఫలాలు మాత్రం చూస్తే రావడం లేదు, ఫలాలు మాత్రం చూస్తే కనిపించడం లేదు. పిల్లలు పుట్టవచ్చుని కానీ కనడానికి శక్తి సాలదు. శక్తి కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, నిలిచి ఉన్న శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తుంటున్నాం, కానీ అంతంత మాత్రమే. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినంతగా మనము చేయలేకపోతున్నాం. మన ప్రార్థన దేవుడు మన వైపు తిరిగి ఆలకించినంతగా మనము చేయలేకపోతున్నాం. కాబట్టి నిలిచి ఉన్న సంఘం కొరకు, నిలిచి ఉన్న సేవ కొరకు, నిలిచి ఉన్న విశ్వాసుల కొరకు, నిలిచి ఉన్న ప్రజల కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. మాది శ్రీకాకుళం జిల్లా నిజాంబాద్ గ్రామము. నేను 2019 చివరి నెలలో, డిసెంబర్ నెలలో పరిచయం అయ్యాను. అప్పుడు వచ్చిన సహోదరులకు, అక్కడ మాకు స్థానికంగా ఉన్న సహోదరులకు, నరసింహమూర్తి గారు అని మీకు చాలామంది తెలుసు. నరసింహమూర్తి గారు, ఆ తర్వాత అక్కడ నాయుడు అనేసి మా చిన్నప్పుడు ఫ్రెండ్స్లో. ఈ నా మధ్యలోనే ఇంకొక ప్రాంతం నుంచి, ఇంకొక ఏరియా నుంచి వచ్చాను. అప్పటికి నా పరిస్థితి చాలా దారుణం అంటే నిలబడలేని పరిస్థితి. ఒక్క 5 నిమిషాలైనా ఒంగోని ఏ పని అయినా చేసుకోలేని పరిస్థితి. కూర్చోవాలంటే కుర్చీ మీద, లేదంటే ఏదన్నా ఒక సైడ్ గోడ కానుకొని కూర్చునేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడున్న సహోదరుల ద్వారా ఈ సంఘాన్ని పరిచయం చేశాడు. ఈ సంఘ సేవకులను, సహోదరులను పరిచయం చేశాడు. అప్పుడు నేను టోస్ట్పురం వచ్చాను. చాలా బలహీనతగా. ఎందుకు ఆ బలహీనత అంటే, కొన్నిసార్లు కొన్ని నేనే తెచ్చుకున్నాను. ఈ దినం ఇప్పుడే అదే ఆ వాక్యమే చెప్పాను, నా వాక్యమే మీకు చెప్పాను, కానీ ఈ వాక్యం మీకు కాదు, నాకే. మీరందరూ చాలా మంచిది. నేనే కొని తెచ్చుకున్నాను. ఆ సందర్భాన్ని బట్టి ఒక యాక్సిడెంట్ వల్ల, అప్పుడు నాకు తెలియలేదు, కానీ బస్సు యాక్సిడెంట్ అయింది. దానివల్ల అనమాట నా నడుము అనమాట ఇరిగింది, పగులొచ్చింది. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకలు ఆపేశారు. పనులు లేవు. పనులు లేకపోతే ఏట్లో నుంచి సొంతంగా ఇసుక మోసుకొని పనులు చేసేవారు. అలాంటప్పుడు నేను వచ్చి వెళ్ళడం వల్ల వెళ్ళి నేను ఏదైనా చురుకుగా చేయాలి, ఏదైనా అవసరంగా చేయాలి, లేకపోతే ఏదైనా ఎంత చేయాలి అంత చేయాలి అనేసి ఆలోచించేవారు. అలా చేయడం వల్ల, ఆ ఇసుక మోయడం వల్ల నడుము నొప్పి కదిలిపోయింది. ఇంతకుముందు యాక్సిడెంట్ జరిగింది, అది ఎంతవరకు నాకు బయటపడలేదు. ఆ తర్వాత వచ్చేమో కదలడం వల్ల ఒక్కసారి అనమాట, అప్పుడు వరకు ఇలాగ ఏ పనైనా చేసుకుంటే వెళ్ళిపోయిన వాడు ఒక్కసారి అనమాట చడాలు పడిపోయాడు. ఏమీ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్కి తీయమని, క్యాన్కి తీస్తే నడుము పగులు వచ్చింది. నువ్వు ఎప్పుడు పడ్డావు? ఎప్పుడైనా ఈ మధ్యన పడ్డావా? యాక్సిడెంట్ ఏమైనా జరిగిందని సరే. ఇదివరకు ఏమీ లేదు.
ఎప్పుడుదో అప్పుడు కనిపించింది. ఎప్పుడుదంటే అప్పటికి 7 సంవత్సరాలు అయింది. బస్సు యాక్సిడెంట్ అయ్యి 7 సంవత్సరాలు అయింది. నేను సైకిల్తో వెళ్తున్నాను, చాలా ఫాస్ట్గా నేను సైకిల్ తొక్కుతాను. సైకిల్తో ఒక పోటీ పడినా నేనే గెలుస్తానేమో అన్నట్టు నీట్గా సైకిల్ తొక్కేవాడు. బస్సు వచ్చి నా యాంగిల్లో వచ్చి నన్ను గుద్దింది. ఎగిరితే ఒక 20 అడుగుల దూరం పడ్డాను నేను. ఎక్కడ తగిలితే ఈ మందిరం దాటి పడ్డాను నేను. సైకిలే నేను. కానీ బయటికి ఏమీ కనిపించలేదు. చిన్న చిన్న రగుళ్ళు, చిన్న చిన్న ఇవే జరిగాయి కానీ ఏమీ కనిపించలేదు. ఈ చిన్నవేళ అనుకున్నాను, ఏమీ కనబడలేదు అనుకున్నాను. ఎప్పుడైతే నేను దేవునికి దూరం అయ్యానో, అంతకంతగా కొంచెం దేవునికి దూరం అయ్యానో, ఈ బలహీనత అప్పుడు అన్నమాట ఒక బెల్లములా వచ్చింది. అంతవరకు ఏ పనైనా చేసేయగలను, ఎంత బరువైనా మోసేయగలను, కానీ చెడాలన్నా ఏమీ చేసుకోలేదు. అసలు నా పనులు నేనే చేసుకోలేని పరిస్థితి ఒకసారి వచ్చింది. దేవునికి ఉండి దూరం అయితే సంభవించేవి ఎలాంటివే. ప్రియమైన తల్లులారా, అక్కలారా, చెల్లులారా, అన్నలారా, తమ్ములారా, ఉండి మన దేవుని దగ్గరగా ఉండి ఒకసారి మనం దేవునికి దూరం అవుతుంటే ఇలాంటివే ఈ మధ్యన చాలా మంది క్రైస్తవులు అనుభవిస్తున్నారు. ఆ తర్వాత సహోదరుల ద్వారా ఈ సాహసం పరిచయమైంది. టోస్ట్ ఫర్మ్ వచ్చినాక అక్కడ నా బలహీనతలు నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ తర్వాత సేవ పిలుపుతో, సేవ ప్రోత్సాహంతో, సహోదరుల యొక్క తరపీదుతో ఇలా నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి పూనుకోవాలని ఆశపడ్డాను. కానీ నాలో ఇంకా ఏదో ఒక తెలియని భయం నన్ను వెంటాడుతుంది. అయితే నాకు ప్రార్థన సరిపోదు, సరైన మారు మనసు లేదు. నేను దేవుల్లోనే ఉన్నాను, కానీ సరైన మారు మనసు లేదు. వాక్యం చెప్పాలని ఆశ అయితే ఉంది, సరైన నడిపింపు లేదు, సరైన తరిపేదు లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలంటే దేవుడు ఎలాంటి ఉజ్జీవ కోటాలు మా ఊర్లో జరిగినప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. అప్పుడు తీర్మానం తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. మళ్ళా నేను వచ్చినప్పుడే టోస్ట్ ఫర్ మీటింగ్లు జరిగాయి, విజయవాడ మీటింగ్లు జరిగాయి, అందులో పాల్గొన్నాను. దేవుడు నన్ను అక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు. అప్పటి నుంచి నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడ్డాను. అంతకుముందు ఆశ అయితే ఉంది, కానీ దాన్ని నేను ఏమాత్రం కూడా ఉపయోగించుకోలేదు. ఇక్కడ గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు, దాకోని ఒక గానుగ చాటున కొట్టుకుంటున్నాడు, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి గోధుమలు దొల్లగొడుతున్నాడు. అలాంటి గిద్యోనుతో అంటున్నాడు, నువ్వు బలము తెచ్చుకో, నీకు నాకు విరోధం ఏమైనా ఉంటే దాన్ని సరిచేసుకో, దాన్ని ఒప్పుకో. యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, అదే మీ పాపంలో ఎటువంటి అరణమైనా అవే నేను గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తాను, కెంపు వలె అరణమైనా అవే నేను తెల్లగా చేస్తాను. నీకు నాకు ఉన్న అడ్డుబండలు ఏవైనా దాన్ని నేను సరిచేస్తాను. రండి మన వివాదాన్ని తీర్చుకుందాం, రండి మన వివాదాన్ని సరిచేసుకుందాం. నీవు బలహీనురాలివి, ఎన్నిక లేని వాడివి, ఎన్నిక లేని దానివి అని అనుకోవడానికి వీలు లేదు. రండి మన వివాదాన్ని తీర్చుకుందాం అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేసు. మా కొరకు కూడా అందరూ ప్రార్థన చేయండి. శ్రీకాకుళం ఉన్న సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి. నిలిచి ఉన్న శేషము కొంచెమే. సంఘానికి బలంగా ఆధారం అనుకున్న కుటుంబాలు విడిపోయాయి.
సంఘాన్ని ముందున్న నడిపించిన వారు